నుంచి 5కు నిషేధం. హిట్ లిస్ట్ లో అగ్రస్థానం ఆయనదే. ఐపీఎల్ 2024 ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో 5 జట్లు ఈ నిబంధనను ఉల్లంఘించాయి. ఇందులో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా పేర్లున్నాయి. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఐపీఎల్ 17వ ఎడిషన్ ఇప్పటికి సగం మార్గం పూర్తి చేసుకుంది. అన్ని జట్లు తలా 7 మ్యాచ్లు ఆడాయి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సంజు సామ్సన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా, ఫాఫ్ డూప్లెసిస్ కెప్టెన్స్ లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరి స్థానంలో ఉంది. అయితే ఈసారి ఐపీఎల్ లో 5 జట్టు కెప్టెన్లు ఒక మ్యాచ్ లో నిషేధానికి గురై ప్రమాదం ఉంది. ఈ 5గురిలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్, గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నారు. వాస్తవానికి స్లో ఓవర్ నిబంధనను పాటించినందుకు 5 జట్ల కెప్టెన్లు ఇప్పటికే మ్యాచ్ ఫీజు చెల్లించారు. ఇప్పుడు ఈ 5గురు కెప్టెన్లు మరోసారి ఇదే తప్పు చేస్తే ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు సమయానికి ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమైంది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై చర్యలు తీసుకున్నారు. దీంతో బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా 2 మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘిస్తే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించాయి. దీంతో ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కు బీసీసీఐ జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే 2 సార్లు ఈ నిబంధనను ఉల్లంఘించాయి. దీంతో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ 24 లక్షలు 2 సార్లు జరిమానాగా చెల్లించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.